కుటుంబ ప్రార్థన గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, కుటుంబ ప్రార్థన ఇంటికి పైకప్పు లాంటిది అని ఒక దైవజనుడు మాట్లాడడం మనం వింటాం. కుటుంబ ప్రార్థన ఇంటికి పైకప్పు లాంటిది. ఇప్పుడు ఇది లేకుండా మనం ఉండగలమా అంటే అన్ని చోట్ల కట్టుకున్నారు. ఈ పైన లేకపోతే, ఈ రూఫ్ లేకపోతే అంటే భద్రత ఉంటుందా అన్నట్టు. భద్రత అది బయట ఉన్నటువంటి భౌతిక పరిసరాలు, అది వర్షమైనా ఎండైనా, ఎలాగైతే దీన్ని మనం ఒక భద్రత కోసం క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నామో, ప్రార్థన లేని కుటుంబాలు కూడా దేవుడికి ఎలా కనబడతాయంటే పైకప్పు లేని కుటుంబాలుగా కనబడతాయి. వీళ్ళన్నీ కట్టుకున్నారు కానీ పైకప్పు వదిలేశారు అన్నట్టుగా భౌతికంగా ఆలోచించకుండా ఆత్మ సంబంధంగా చూస్తే ప్రార్థన ఇంటికి పైకప్పు లాంటిది. మదర్ తెరీసా ఇక్కడ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆవిడ మన దేశం కాదు, మన దేశం కాకపోయినా మదర్ తెరీసా తన చేసినటువంటి సేవా పరిచర్య కానీ మనందరము ఎరుగుదుము. చిన్నపిల్లల సైతము పుస్తకాల్లో చదువుతారు మదర్ తెరీసా గురించి. ఈరోజు మదర్ తెరీసా ప్రార్థన గురించి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆవిడ మాటల్లో, ఆవిడ వీడియోను నిన్న చూశాను నేను. మదర్ తెరీసా యొక్క వీడియో ఆ క్రిస్టియానిటీ గురించి లేదా క్రైస్తవ భక్తి విధానంలో ప్రార్థన గురించి ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అందుకే ఇక్కడ రాశాను నేను. ఆవిడ మాట చదువుదాం ఒకసారి చూడండి. మదర్ తెరీసా ఏమన్నారంటే, ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ డీప్నింగ్ ఆఫ్ ఫెయిత్ అన్నది ఆవిడ. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడారు ఆవిడ. ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ డీప్నింగ్ ఆఫ్ ఫెయిత్ అంటే ప్రార్థన యొక్క ఫలం ఎలా ఉంటుందంటే లోతైన విశ్వాసం కలిగిస్తుంది మనిషిలో, ఒక విశ్వాసిలో. ప్రార్థన లోతైన విశ్వాసానికి నడిపిస్తుంది. ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసము ప్రేమను పుట్టిస్తుంది. ఆ విశ్వాసము ప్రేమను పుట్టిస్తుంది. ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈ సర్వీస్ అన్నది ఆవిడ. అంటే ఆ ప్రేమలోంచి ఇలా నేను అందరికీ సహాయం చేయగలుగుతున్నాను, అందరికీ ఆదరించగలుగుతున్నాను అన్నది. అలాగే ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ పీస్. ఈరోజు ఒక వ్యక్తిలో శాంతి, సమాధానము, నెమ్మది ఉండాలంటే నేను ఇలా చేసుకున్నాను ఇది అని ఆవిడ మాటల్లో. అంటే నిజమే, దీనంతటికీ మూల కారణం ఎక్కడ? ప్రార్థనలోంచి లోతైన విశ్వాసం వచ్చింది. ఆ లోతైన విశ్వాసంలోంచి నాలో ప్రేమ పుట్టింది. ఆ దేవుని ప్రేమ ఇతరులకు సహాయం చేసే, ఇతరులకు అందరికీ కూడా కుష్టు వ్యాధిని సైతం ముట్టుకోగలిగే శక్తి నేను పొందుకున్నానంటే నాలో ఆ ప్రేమ వచ్చింది. ఆ ప్రేమను బట్టి ఎవరికైనా సహాయం చేయగలిగాను, ఆదుకున్నాను. అలా చేస్తుంటే నాకు నిజంగా ఎలా ఉందో తెలుసా? శాంతి, నాకు నెమ్మది, నా జీవితంలో సంతృప్తి. అది మదర్ తెరీసా మాటలు. అంటే దీనికి అంతటికి మూల కారణం ఆవిడ చెప్పింది ఒకటే, ప్రేయర్. ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఆవిడ శాంతిని పొందుకుంటుంది. అందుకే కుటుంబ ప్రార్థన లేకుండా ఇది సాధ్యం కాదు. ఈరోజు మదర్ తెరీసా గారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగిన స్త్రీ. ఆవిడ వ్యక్తిత్వాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆవిడ తెలియజేసిన మాటలు చాలా స్పష్టంగా మీరు కూడా వినొచ్చు కావాలంటే. కాబట్టి ప్రార్థన లేని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండిపోకూడదు. ఇక్కడ చాలా కుటుంబాలు ఒకవేళ ప్రార్థన లేకుండా ఉంటే మన జీవితంలో కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం ఈ రోజున. నెంబర్ 1, కుటుంబ ప్రార్థన వాస్తవానికి ఎలా ఉంటుందంటే దేవుడే సింహాసనం వేసుకుని కూర్చుంటాడు ఆ కుటుంబాల్లో. ఎంతమందికి తెలుసు? దేవుడు నివాస స్థలంగా ఉంటాడు. అంటే కుటుంబ ప్రార్థన దేవుడు సింహాసనంగా లేదా దేవుడు కలిగి ఉన్న కుటుంబాలుగా దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు. భర్త, భార్య, పిల్లలు కలిసి ప్రార్థన చేసే పరిస్థితి మన కుటుంబాల్లో ఉందా? మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ 18:20లో, ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో, ఎంతమంది అని చెప్పడం జనరల్గా 2 లేదంటే 3, 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. 2-3 భర్త, భార్య, పిల్లలు అనుకోండి. భర్త, భార్య, 2-3 పిల్లలు అంటే భర్త, భార్య, పిల్లలు. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో నేను వారి మధ్య ఉంటాను. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాల్లో ఎవరు ఉంటారంటున్నారు ఇక్కడ ఈ వచనం? ఏంటి, ప్రభువే ఉంటాడా? దేవుడే సింహాసనం వేసుకుని దేవుడి నివాస స్థలంగా ఆ కుటుంబాలు మారుతాయి. ఈరోజు చాలామంది భర్తలు, ప్రార్థన లేని భర్తలు ఉంటారు. భార్య చెప్తున్నా వినరు. ఏమండి ప్రార్థన చేసుకుందాం, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, నువ్వు కానిచ్చేస్తే.
లేదా పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు చేసేసుకో, మళ్ళీ ఇంట్లోనే ఉంటాడు. పోనేమైనా ఉద్యోగం చేసే పరిస్థితి కాదు. ఒక భర్త బాగా బలంగా ఉంటే భార్య ఏమో ప్రార్థన కూర్చోదు, పిల్లల్ని కూర్చోబెట్టరు. ఎక్కడ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోతున్నారంటే దేవుడు నీ ఇంట్లో ఉండే స్థాయిని మీరు కోల్పోతున్నారు. దేవుడు నివాస స్థలంగా మేము మీ మధ్య ఉందామని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆ అవకాశము చాలా కుటుంబాలు ఇవ్వట్లేదు. ఇది అర్థమైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున మీరు కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అంటే దేవుడు ఉంటే లోటు ఉంటుందా? దేవుడు ఉంటే ఏ కుటుంబంలో కొదువు ఉంటుందా? ఆయనే ఉంటే నీకున్న బాధలు కూడా ఆయనకు తెలుసు, నీకున్న శ్రమలు కూడా నేను తప్పిస్తాడు, నీ బాధల్లోంచి తప్పించగలడు, నీ ప్రతి అవసరత తీర్చగలడు. మరలా దేవుడు నా కుటుంబంతో ఉండాలి అంటే నా జీవితంలో కుటుంబ ప్రార్థన ఎక్కడుంది? గుర్తొస్తే ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. ఆ రోజు అంతా అనుకూలంగా ఉంటే రండి ప్రార్థన చేసుకుందాం అంటారు, కానీ క్రమమైన ప్రార్థనా జీవితం ఉండదు. అందుకే దేవుడు కుటుంబ ప్రార్థన నిజంగా దేవుడు నీ కుటుంబంలో ఉంటే నిజంగా చింత ఎవరికైనా ఉంటుందా? ఉండదు. చింత ఉన్నా ఆ చింతను దూరం చేస్తాడు, శ్రమ ఉన్నా ఆ బాధ ఉన్నా ఆ బాధను దూరం చేస్తాడు. నా జీవితంలో దేవుడు ఉంటే, నా జీవితంలో దేవుడు ఉంటే, నా కుటుంబంలో దేవుడు ఉంటే నాకు కొదువేమీ ఉండదు, కొదువు ఉండదు. నా అవసరతలు తీర్చగలడు దేవుడు, నా అవసరతలు ఖచ్చితంగా తీరుస్తాడు. మరి కుటుంబ ప్రార్థన చేసుకోలేని కుటుంబాలు, ఒకవేళ డబ్బు ఉండొచ్చు, డబ్బున్నా నీకు మనశ్శాంతి ఉండదు, డబ్బున్నా నీ పిల్లలు నీ మాట వినరు, డబ్బున్న భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. చూడండి కావాలంటే మీరు, కుటుంబ ప్రార్థన ఉంటే సఖ్యత అయినా, ప్రేమ అయినా, బంధాలైనా, విలువలైనా చాలా అద్భుతంగా ఉంటాయి కుటుంబంలో. ఈరోజు అసలు అన్నీ పక్కన పెడితే నాకు ఒకటి బాగా, నా మధ్య ఆయన ఉంటానన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో కూడుకుంటారో నా నామమున వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అలాంటి దేవుడు మనం ఎందుకు దూరం చేసుకోవాలి? ఎందుకు కుటుంబ ప్రార్థనలు మానేసేయాలి? కుటుంబ ప్రార్థన మనం ఖచ్చితంగా ఒక గంట లోపు, ఒక అరగంట, 30 గంట సరిపోతుంది కుటుంబ ప్రార్థన అయితే. కానీ వ్యక్తిగత ప్రార్థన మీ ఇష్టం, మీరు 3 గంటల, 4 గంటల, 5 గంటల మీ ఇష్టం. కానీ కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరగాలి ప్రతిరోజు. అది నా కుటుంబం అంతా కూర్చొని ఒక గంట లోపు చేసుకుంటారా, 30 గంట, అరగంట పర్వాలేదు, మినిమం అరగంట. కాబట్టి కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. చాలామంది అందుకే అన్నాను, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం చదివారు. ఈరోజు 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రతిదానికి సమయము కలదు. ఎలా స్టార్ట్ చేశారు చూడండి. జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నారంటే, ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ చాలామంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఏదో ఒక పని చేసుకుని, అది కూలి పని అయినా ఏ కష్టమైనా చేసుకునే వాళ్ళు మనలో ఉంటారు. ఏదైనా సమయం ఇస్తున్నావా? ఇస్తున్నానండి. బిడ్డలు వాళ్ళని సిద్ధపరచడానికి సమయం, స్కూల్కి పంపించడానికి సమయం, తినడానికి సమయం, పడుకోవడానికి సమయం, ఆడుకోవడానికి సమయం, చదవడానికి సమయం, ఇలా ప్రతి దానికి సమయం ఇస్తున్నారు. అవన్నీ రాస్తాడు కింద. నేను అవన్నీ చదవలేదు, మీరు 3 నుంచి 10 వచనాలు రాసుకుంటే అవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ప్రతి దానికి సమయం ఉంది. మరి ప్రార్థనకి, కుటుంబ ప్రార్థనకి సమయం పెట్టుకోం. ఒక కాలము, ఒక సమయం పెట్టుకో. మనం ఈరోజు తల్లి తండ్రికి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే పిల్లలకు రాదు. దయచేసి పిల్లలకు రాదు. మీరు కనుక కూర్చుంటే ఆ పిల్లలకి ఆ సమయం అలవాటు అవుతుంది. అందుకే పిల్లలు అంటారు, ఎగ్జామ్స్ అన్నా, ఎగ్జామ్స్ నోర్మై, ఎగ్జామ్స్ ఏంటే, వచ్చి కూర్చో ముందు. ఈడేదో గంటల తరబడి ప్రార్థనలో కూర్చున్నట్టు. ఆ ఎగ్జామ్ నువ్వు రాయాలంటే ముందు ప్రార్థనలో ఉండు అని చెప్పగలిగే తల్లిదండ్రులు ఉండాలి మనకి. హెడ్ ఎగ్జామ్ అన్నా, చదువుకోరా, చదువుకో, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తావో వెళ్ళు ప్లీజ్. అది మీ కుటుంబాలకు క్షేమమైతే కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఆడు ప్రార్థన చేసుకుని పరీక్ష చదువుకో అలా చెప్పండి. ఆడు ఎగ్జామ్ అనగానే ఏదో ఉద్ధరించిన వాళ్ళలాగా ఏమీ రాదు. మళ్ళీ ప్రార్థన మానేసి పరీక్షలు, ప్రార్థనకు మానేసి ఏది చేసినా దయచేసి అలాంటివి పెట్టుకోకండి తల్లిదండ్రులుగా. ప్రార్థనలో ఉండి నువ్వు పరీక్షలు చదవరా? అంతే. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థనలో ఉండండి. మీరు మీ సమయం, మీ డ్యూటీ షెడ్యూల్ చూసుకొని కుటుంబ ప్రార్థన. మీరు లేకపోతే భార్యకి చెప్పండి, పిల్లల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయించి ఒక పాట పాడుకో, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి. ఒకవేళ భర్త అవైలబిలిటీ లేకపోతే, అనుకూలంగా లేకపోతే, భార్య లేకపోతే భర్తగా నువ్వు కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టు. ఎందుకంటే ఈరోజు ఇద్దరు జాబులు చేసే పరిస్థితి కుటుంబాల్లో ఉన్నాయి కనుక
తప్పేమీ కాదు, కుటుంబ పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అది నా ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశాన్నే ఇలా నేను మాట్లాడుతున్నాను. కుటుంబ ప్రార్థన లేకపోతే నీ కుటుంబంలో దేవుడు సింహాసనం వేసుకుని కూర్చునే పరిస్థితి రాదు. దేవుడికి నివాస స్థలంగా ఉండాలి అంటే ఎక్కడ 2-3 నా నామమును కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఉంటాడు అంటే ఉంటాడు. కానీ మీలో కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఉన్నాయా అని అడుగుతాడు. ఉంటే నేను మీ మధ్య ఉంటాను. మీ సమస్య తెలుసు, మీ బాధ తెలుసు, నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలుసు. అవన్నీ చక్కదిద్దుతాను, మీ ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాను. నెంబర్ 2, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే, కుటుంబ ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ రాశాను చూడండి. ప్రేమ పుట్టే స్థలం, సమాధానం పుట్టే స్థలం, ఐక్యత పుట్టే స్థలం ఎక్కడ? కుటుంబ ప్రార్థనలోనే. అమ్మ, ప్రేమ, సమాధానము, ఐక్యత ఇవన్నీ పుట్టే ఆప్యాయత, అనురాగము కూడా కలిసి ఉండే కుటుంబముగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబం అంతా ఐక్యతగా ఉంటారు, ఆ కుటుంబం అంతా ప్రేమ కలిగి ఉంటారు, ఆ కుటుంబంలో ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటారు. ఈరోజు కుటుంబాల్లో భార్యాభర్తకి పడదు. చూసారా మీరు? భార్యాభర్తలు గొడవలు, మనస్పర్ధలు. అరే ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి? కుటుంబ ప్రార్థన ఉండదు. ఎందుకు వాళ్ళ మధ్య ప్రేమ లేదు? కుటుంబ ప్రార్థన లేదు. దానికి సమాధానం, ఒకవేళ భార్యాభర్తల మధ్య సమస్యలు రావు అని నేను అంటలే, సమస్యలు వచ్చాయి. భార్య అంటే ఏదో మనస్పర్ధ వచ్చింది, భర్త అంటే మనస్పర్ధ నీకు ఉంది. అయితే మీరిద్దరూ కలిసి ప్రార్థన ఆ రోజు సాయంత్రం కూర్చోండి. ఆ ప్రార్థనలో మనశ్శాంతిగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నేను నా భర్త మీద మనస్పర్ధలు ఏంటి, నాకు నా భార్య మీద ఏంటి అన్న భావన దేవుడు పుట్టిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళకి ప్రార్థనకు దూరం అయ్యారో ఆ మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి. మనస్పర్ధలు ఉన్న నీ భర్తే కదా, నీ భార్యే కదా, కూర్చోండి, మోకరిల్లండి, ప్రార్థన చేసుకోండి, పాట పాడండి, వాక్యం చదువుకోండి. ప్రార్థన అయ్యేసరికి మరలా ఇద్దరు కలిసి వారి కుటుంబాన్ని నడిపించుకునే స్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. దేవుడు అది కలిగిస్తాడు. అంతేగాని ప్రార్థన లేకపోతే ఆ ప్రేమ అంటూ ఏముంటుంది, సమాధానం ఏముంటుంది? అందుకే తల్లిదండ్రులకి పిల్లలకి కనెక్షన్ కట్ అయిపోయింది ఈరోజు చాలా కుటుంబాల్లో. తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినరు. ఎందుకు? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టలేదు. ఎందుకు? ఆ ప్రేమ లేదు, వారి మధ్య సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా సఖ్యత, సమాధానము, ఆప్యాయత, అనురాగాలు ఎప్పుడు ఉంటాయంటే కుటుంబ ప్రార్థనలో ఉండాలి. నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను. తండ్రి కష్టం పిల్లలకి నేరుగా చెప్పలేడు, తండ్రి పడుతున్న కష్టం నేరుగా చెప్పలేదు, తల్లి పడుతున్న కష్టం నేరుగా చెప్పలేరు, కానీ ప్రార్థనలో చెప్పగలరు. ఏడుస్తూ, బాధపడుతూ, వేలకు వేలు ఫీజులు కట్టలేని స్థితిలో అనేక మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఉన్నతమైన స్థాయి ఇవ్వాలని ఆశపడతారు. ఆ ఉన్నతమైన స్కూల్లో జాయిన్ చేస్తే అది కట్టలేక రెక్కల ముక్కలు చేసుకుని వీళ్ళు కష్టపడుతూ ఉంటే, తండ్రి నాకు వచ్చిన జీతమే నా పిల్లలకు సరిపోవట్లేదు, మా తినడానికే సరిపోతుంది, వాళ్ళకి ఫీజులు ఎలా కట్టగలను, వాళ్ళని ఎలా చదివించగలను, వారిని ఎలాగో మంచి స్థాయిలోకి తీసుకురాగలను. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ బిడ్డ వెండు, నీ కూతురు వెందు, నీ కొడుకు వెండు. కనీసం వాళ్ళ మనసులో ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మా అమ్మా నాన్న విలువేంటో, మా అమ్మా నాన్నలు ఎంత కష్టపడుతున్నారో అది నువ్వు ప్రార్థనలో చెప్పుకుంటుంటే అది వింటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకొక రకమైన ప్రార్థన ఉంది, అలా చేయకూడదు. అది కూడా మీకు తెలియజేయాలి. మా ఆయన మంచోడు కాదు, మా ఆయన దుర్మార్గుడు, అలాంటి వ్యక్తికి మారు మనసు దయచేయండి అనకూడదు. ఆ ప్రార్థనలో ఇంకెప్పుడు కూర్చోడు. మా అత్త గయ్యాలిది, మా అత్తకి మంచి మనసు ఇవ్వండి అంటారా? వ్యక్తిగతంగా చేసుకో, మీ అత్త పరిస్థితి ఏముందో. వ్యక్తిగతమైన ప్రార్థనలో ఇవన్నీ పెట్టుకోవాలి. మా ఆయన మనసు మార్చండి, మా అత్త మనసు మార్చండి, వ్యక్తిగతమైన ప్రార్థనలో ఉండాలి. కుటుంబ ప్రార్థనలు అవి చేశారనుకోండి, నెక్స్ట్ సారి కుటుంబంలో కూర్చోడాడు, ఇదేంటి తిడుతుందన్న ప్రార్థనలో దేవుడికి, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఒక అత్త కోడళ్ళ మధ్య సంభాషణ, ఒక భార్యాభర్త మధ్య, ఎప్పుడు వాళ్ళ మధ్య కాదు, వ్యక్తిగతంగా నీ భర్త మార్పు కోసం చెయ్యు, వ్యక్తిగతంగా నీ భార్య మార్పు కోసం చేసుకోవాలి తప్ప అందరి ముందు కుటుంబంలో అలా చేస్తే ఇంకెప్పుడు ప్రార్థనకి రాడు, ఎప్పుడు కూర్చోడు కూడా నువ్వు అన్నా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన బాధ, మన పరిస్థితి అంటే జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. చేస్తున్న ప్రార్థన పిల్లలకి ఇంజెక్ట్ అవ్వాలి. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడా, మా అమ్మ ఎంత కష్టపడుతుందా, చిన్న బిడ్డలకు కాదు, ఎదిగిన పిల్లలకి అర్థమవుతుంది. ఆ కష్టంలోంచి అద్భుతంగా వాళ్ళు తల్లిదండ్రులతో ఆప్యాయత ఏర్పడుతుంది, అనురాగం ఏర్పడుతుంది. ఆ అమ్మా నాన్నల మధ్య మాట జవదాటకుండా ఉండే స్థితి, ఆ ప్రేమ, ఐక్యత వాళ్ళలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. వాస్తవానికి ఈ ప్రార్థన జరగకుండా అపవాది ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య పడకుండా, తల్లిదండ్రులకు పిల్లలకు పడకుండా అసలు ఏం చేస్తున్నాడంటే ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకుండా చేస్తాడు అనుకుంటాడు అపవాది. అదే జరుగుతుంది ఈ రోజున.
ఎందుకు? వాళ్ళు ప్రేమగా ఉండడం అపవాదికి ఇష్టం లేదు. అమ్మో, భార్యాభర్తలు ఏట్రా ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఉండకూడదు. ప్రార్థన జరగకుండా చేయాలి ఆ కుటుంబంలో. తల్లిదండ్రులు పిల్లలు అంత బాగున్నారేంటి, ఉండకూడదు. అంటే ప్రేమ, సమాధానము, ఐక్యత ఉంటే అపవాదికి నచ్చదు. చూడండి, ప్రకటన 6:4లో అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనికొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు అన్నాడు. అంటే భూలోకంలో సమాధానం లేకుండా చేస్తున్న పరిస్థితి. అపవాది ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య సమాధానం ఉండకూడదు. వాళ్ళు విడిపోయి ఉంటే వీడు ఆనందపడుతుంటాడు. అదే అవకాశం ఎవరిచ్చారు? భార్యాభర్తలే. ఎందుకు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారో తల్లి? లేదు. సమాధానం లేకుండా ఉంటే అపవాది నవ్వుకుంటుంటాడు, ఆనందపడుతుంటాడు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే అమ్మయ్య, ఆ కుటుంబంలో చెదరగొట్టాను, నాకు ఇది ఆనందం. అసలు ఆ కుటుంబంలో ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నారు, అదే నాకు కావాలి. అలాగే చేస్తున్నాం కదా ఈరోజు. అపవాదే గెలుస్తున్నాడు. అదే మీరు చేసుకోండి కూర్చొని. అపవాదిని ఎదిరించి చేస్తే మీ కుటుంబంలో ఐక్యత, సమాధానం, ప్రేమ దేవుడు కలుగు చేస్తాడు ఖచ్చితంగా. మనందరం పొందుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది ఎలా తిరుగుతున్నాడు? గర్జించు ఎవరు? సింహము. ఇప్పుడు వేటాడేటప్పుడు సింహం ఏం చేస్తుంది? గుంపుగా ఉన్న జంతువులు ఉంటాయి, అవి దున్నపోతులో, జింకలో ఏవో ఒకటి. అది అన్నీ ఐక్యతగా ఉంటే ఏమి చేయలేదు. దీనికి భయం. అవన్నీ కలిసే ఉన్నాయి, చెదరగొట్టాలి. అరుస్తూ ఉంటుంది, గాండ్రిస్తూ ఉంటుంది. ఈ గాండ్రింపుకి వాటికి తెలియక అవి చెదిరిపోతూ ఉంటాయి, పారిపోతూ ఉంటాయి. సింగిల్గా చేసి చంపుతుంది. అది దాని ప్లాన్. అది ఈ గర్జించే సింహం లాంటి వాడు ఎవడు అంటే అపవాది. ఈరోజు ఎలా చేస్తున్నాడు? ఎవరిని మింగుదునా, ఏ కుటుంబాన్ని మింగాలా, ఏ పిల్లల్ని మింగాలా, ఏ భర్తను మింగాలా, ఏ భార్యను మింగాలా, ఇవన్నీ ఎందుకు వీడి ప్రయత్నాలు అంటే మన జీవితంలో కుటుంబ ప్రార్థన లేకుండా ఉంటే భర్తను మింగుతాడు, భార్యను మింగేస్తాడు, కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని మింగేస్తాడు. ఇలా భర్త, భార్య, పిల్లలు ఎప్పుడైతే అపవాది మింగేస్తున్నాడో ఐక్యతను పాడు చేస్తున్నాడు. ఇప్పుడు సింహం కూడా చేసేది అదే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో మనం చూసేది అదే. సింహం నేరుగా వెళ్దు, చూస్తుంది 2-3 అడుగులు. ఆ గాండ్రపు కేకలుగా అవి పరిగెడుతుంటాయి. ఏది సింగిల్ అయిపోయిందో చూసుకుంటుంది, ఏది ఒక్కటైపోయిందో అప్పుడు దాని మీద అటాక్ చేస్తుంది, ఈజీగా చంపేస్తుంది. దున్నపోతులన్నీ కలిసినప్పుడు కూడా ఏమీ చేయలేదు. అది అడవి దున్నపోతులు కనబడుతుంటాయి ఆ టీవీలో చూసినప్పుడు. ఏం చేయదు, దాని ప్లాన్ అనమాట అది. ఆ గాండ్రపుకి భయపడతాం. ఈరోజు అపవాది కూడా చాలా కుటుంబాల్లో ప్రార్థన జరగకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు, తల్లిదండ్రుల మాట, ఐక్యత కానీ, భార్యాభర్తలు కానీ వాళ్ళ మధ్య ప్రేమ అనేది, సఖ్యత అనేది లేకుండా చేస్తున్నాడు. అలాంటప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి చెప్పండి మీకు? కుటుంబ ప్రార్థన చేసుకుంటే భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులు, పిల్లలే కాదు, మీరు ఎప్పుడు వేరవ్వకూడదు. ఎప్పుడు చేసుకున్నా నీ చుట్టూ నీ పిల్లలు కూర్చుంటూ ఉంటే అప్పుడు నీ పిల్లల్లో ఐక్యత, నీ భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి, సమాధానము లేకుండా అపవాది ఈరోజు నిజంగా చేస్తున్నాడండి చాలా కుటుంబాల్లో. అందుకోసం నిజంగా ప్రేమ పుట్టే స్థలము, సమాధానం పుట్టే స్థలము, ఐక్యత పుట్టే స్థలం ఎక్కడ? కుటుంబ ప్రార్థన. అలాంటి కుటుంబ ప్రార్థనను ఎప్పుడూ మన జీవితంలో మనం దూరం చేసుకోకూడదు. నెంబర్ 3, కుటుంబ ప్రార్థన చేసే కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తారంటే చెడుతనము తొలగించి పవిత్రపరిచేది, కంచె వేసేది ఏది? కుటుంబ ప్రార్థన. అంటే మన కుటుంబంలో ఉన్న చెడుతనం, పాపం, చెడుతనమైన ఆ చెడుతనమును తొలగించేది, నన్ను పవిత్రపరిచేది, నా కుటుంబానికి కంచె వేసేది ఏది? కుటుంబ ప్రార్థనే. మీరు యోబు గ్రంథంలో మనం చాలా మార్లు చదువుతాం కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు అప్పుడప్పుడు అలాగను చేయుచుండెను అని ఉందమ్మా. అందుకే చదివాను, మీరు చదువుతారని. నిత్యము అలాగూ చేయుచుండను అంటే యోబు తన కుటుంబాన్ని దగ్గర పెట్టుకుని పిల్లలు ఏం చేస్తారు అనుకుంటున్నాడు? ఈయన పాపం చేయలేదు,
వారు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించరేమో, అంటే పాపము చేశారేమో. నిజంగా కుటుంబ ప్రార్థన ఒక వ్యక్తి చెడుతనం చేయకుండా కాపాడుతుంది, ఒక వ్యక్తి తప్పు చేయకుండా కాపాడుతుంది. మన పిల్లల్లో పాపం చేయకుండా, పాపపు మాటలు నోటికి రాకుండా, ఏ రకమైనటువంటి అపవిత్రపు బీజము, ఏ రకమైనటువంటి చేదైన వేరు మన పిల్లల్లో పడకుండా కాపాడేది ఏది అంటే కుటుంబ ప్రార్థన. అందుకే ప్రతి దినము తన కుమారుల కోసం ఏం చేస్తాడు ఆయన? పవిత్రపరచి అని మాట వాడాడు. అంటే పవిత్రపరిచేది ఏది? ప్రార్థన. ప్రార్థన. ఒక్కొక్కని కోసం అరుణోదయమును లేచి దహన బలి అర్పించుచు ఉండెను. ఏ కుటుంబంలో అయితే తండ్రి యాజకుడిగా ఉంటాడో ఆ కుటుంబం నిజంగా బాగుపడుతుంది. తల్లి ప్రార్థనా పరురాలైనా ఏ కుటుంబంలో అయితే తండ్రి ఒక నిజమైన యాజకుడిగా ఉంటాడో ఆ కుటుంబానికి, ఆ కుటుంబము కట్టబడే స్థితి, కట్టబడే తీరు అద్భుతంగా ఉంటుంది. తల్లి కట్టినా కొన్నిసార్లు బలపడతారు, తిమోతి లాంటి వాళ్ళు ఉంటారు, కానీ రేర్ కేసెస్. ఇప్పుడు తల్లికి తిమోతి ఎవరి దగ్గర బాగా నేర్చుకున్నాడు? తల్లి దగ్గరే. ఎందుకు? తండ్రి అన్యుడు. తండ్రి అన్యుడైనా అంటే తల్లి అలా పెంచింది. అంటే అన్నిసార్లు ఇది జరుగుతుందని నేను చెప్పలేను, కానీ ఏ కుటుంబంలో అయితే తండ్రి దగ్గర ఉన్న భయం తల్లి దగ్గర ఉండదు. తల్లి ఎప్పుడు ప్రేమే, ఆప్యాయతే. తల్లి ఎప్పుడు ప్రేమే చూస్తుంటాడు. అందుకే ఏది చెప్పుకున్నా ముందు తల్లికే చెప్తాడు. వాస్తవానికి లోకంలో ఏదైనా ఆవిడకే చెప్పుకుంటారు, తండ్రి దగ్గరికి వెళ్ళరు, ఏదో ఒక భయం ఉంటుంది. అందుకే తండ్రి ఏ కుటుంబంలో అయితే ఒక యాజకుడిగా ఉండి నిలబడి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడో అద్భుతంగా ఆ కుటుంబాలు కట్టబడే విధానం బాగుంటుంది. ఆ కుటుంబాలు కట్టబడే విధానం బాగుంటుంది. ఇప్పుడు యోబు నిత్యము కూడా అలాగూ చేయుచుండెను అన్నాడు. కాబట్టి చెడుతనము లేకుండా పవిత్రపరిచేది మన జీవితంలో కుటుంబ ప్రార్థన మాత్రమే. అందుకే కూర్చున్నప్పుడైనా, ఒకరోజు ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలు ఏదైనా తప్పు చేసి వాళ్ళ మనసులో ఉంటే కూర్చున్నప్పుడు ఆ పిల్లలు యవ్వన పిల్లలకి అనిపిస్తుంది, మా నాన్న ఎలా పెంచుతున్నాడు, ఈ స్థితిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది, నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, నేను ఇలా మాట్లాడుకోకూడదు కదా, మా అమ్మా నాన్నలకు తెలియకుండా నేను చేయకూడదు కదా అన్న భావన పిల్లల హృదయంలో కలగాలి. చిన్నప్పటి నుంచి ఆ బీజాన్ని వెయ్యాలి. కానీ అపవిత్రపు బీజం పడిపోతే, పాపపు బీజం పడకుండా కాపాడేది నిజంగా కుటుంబ ప్రార్థనే. కుటుంబ ప్రార్థనే. అందుకే తల్లిగా తండ్రిగా మీరు కూర్చున్నా పిల్లలను కూడా కూర్చోబెట్టండి. ఒకవేళ దూరంలో ఉంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి, కానీ కుటుంబంలో పిల్లలంతా కూర్చొని ఆ రోజు మీరు ప్రార్థన చేసుకొని పిల్లలతో వాక్యం చదివించి పిల్లలతో పాట పాడుకుని ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో చెడుతనము తొలగించడం నెంబర్ 1, పవిత్రపరుస్తుంది నెంబర్ 2. ఆఖరికి కంచె. ఏ పిల్లలకు కంచె వద్దు చెప్పండి మీలో? మా పిల్లలకి దేవుని కంచె అవసరం లేదని ఎవరైనా అంటారా? వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, స్కూళ్ళకి వెళ్తున్నారు, దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. లేదా మన పిల్లలు చాలా సందర్భాల్లో దూర ప్రాంతంలో చదువుతున్న వాళ్ళు ఉంటారు. ఎక్కడున్నా నా పిల్లలకు అయ్యా మీ కంచె ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ పిల్లల కోసం ఒక ప్రార్థనా పరుడిగా, ఒక ప్రార్థనా పరురాలుగా నువ్వు మారాలి. కుటుంబ ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి, యోబు కుటుంబంలో తండ్రి ఏమయ్యాడన్నాము అక్కడ? యాజకుడు. అదే అధ్యాయం కదా, ఒకసారి 10వ వచనం చూడండి. 10వ వచనం, యోబు 1:10. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అసలు అపవాది ముట్టుకోలేడండి ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను ముట్టుకోలేడు. కంచె వేసిన కుటుంబాలు ముట్టుకోలేకపోతున్నాడు అపవాది. అంటే అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు అపవాది, అయ్యా నువ్వు కంచేస్తే నేను ఎలాగెళ్ళగలను నా లోపలికి? అసలు అడుగు కూడా పెట్టలేడు. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తానికి నువ్వేం వేసేసావు? ఎందుకు కంచె వేసిన పరిస్థితి 10వ వచనంలో కనబడుతుందంటే అద్భుతంగా ప్రతిరోజు యోబు ప్రార్థన చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు, నిత్యము ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాపరుడు యోబు. ఆ కుటుంబంలో నేను ఎలా వెళ్ళగలను? రాలేడు, నిలబడలేడు, అపవాది నిలబడలేడు. అందుకే కంచె అందరికీ కావాలి. ఆ కంచె నా పిల్లలకు కావాలి, నా కుటుంబానికి కావాలి, కొంతమంది వ్యాపారం చేస్తున్న వాళ్ళు, నీ వ్యాపారానికి కంచె, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ ఉద్యోగంలో ప్రతి స్థలంలో నీకు కంచె. ఆ కంచె, ఆ కాపుదల, ఆ భద్రతనిచ్చేది ఏది? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన నాలో చెడుతనము తొలగిస్తుంది, నీ బిడ్డల్లో చెడు ఆలోచనలు తొలగిస్తుంది, పవిత్రపరుస్తుంది. అంతకు మించి నా బిడ్డలకు, నా కుటుంబానికి ఏముంటుంది? ఆ కంచె యోబు గారు తన కుటుంబానికి వేసుకున్నాడు. ఇక్కడ ఎంతమంది యోబు గారు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు మనలో? యోబు గారు వ్యక్తిత్వం కలిగిన తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎందుకు అంటే కుటుంబాన్ని కంచె వేసుకున్నాడు జాగ్రత్తగా. నాకు
నా పిల్లలకు, నా కుటుంబానికి కంచి ఉండాలి. కంచి లేకుండా తిరిగే చాలామంది తండ్రులు ఉండొచ్చు, ఒకవేళ తల్లులు ఉండొచ్చు. దయచేసి ఏ రోజైనా అది ప్రమాదమే. ఆ కంచి లేకపోతే ఏదొచ్చి మేసేస్తుందో కదా లోకంలో. ఆ కంచి ఎందుకు కట్టుకుంటారు? కంచి వేసుకుంటారు ఏది లోపలికి జొరబడకుండా. అపవాది ఎలాగైనా జొరబడతాడు. నీ హృదయంలోకి కానీ నీ కుటుంబంలోకి కానీ రాకుండా ఉండాలంటే నువ్వు కంచి ఎలాగేసుకోగలవు అంటే దేవుడే కంచి వేయాలి. ఆయన కంచి వేయాలంటే ఖచ్చితంగా నేను నా కుటుంబంలో ఏమై ఉండాలి? కుటుంబ ప్రార్థన జరిగించే పరిస్థితి నా కుటుంబంలో ఉండగలగాలి. తిండి సమయానికి తింటాం మనం. ఏదున్నా లేకపోయినా ప్రతి కుటుంబంలో తినండి, అన్నీ చేయండి. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరగాలి. అది జరగకుండా ఏ కుటుంబం ఉండకూడదు. అందుకే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నా కుటుంబం, నా పిల్లల్ని కాపాడండి. మనం అడగక్కర్లే, అయ్యా నా పిల్లల కాపుదల, నా పిల్లలకి భద్రత, నా పిల్లలకు క్షేమము. అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటే అవన్నీ నీకు ఇస్తాను కదా. యోబు గారి జీవితం నువ్వు చదివావో లేదో అంటాడు దేవుడు. చదివానయ్యా, ఏముంది? ఆయన రోజు అలా చేస్తున్నాడట పిల్లల కోసం. అలా చేస్తున్నాడు కాబట్టి కుటుంబం చుట్టూ దేవుడు ఏం వేసేసాడు? ఆ కంచి వేసినట్టు యోబు కూడా తెలీదు. యోబు నా చుట్టూ కంచి వేశాడని యోబు గారికి కూడా తెలియదు. కానీ యోబు జీవితం ఒకటే, ప్రతిరోజు ప్రార్థన చేయడం, యథార్థంగా బ్రతకడం, నీతిగా న్యాయంగా బ్రతకడం, చెడుతనమును అసహించుకునే బ్రతుకు యోబులో ఉంది. ఇవన్నీ చూసిన దేవుడు యోబు చుట్టూ ఏమి వేయాలనుకున్నాడు? అది. ఈరోజు మనం దేవుడికి అడుగుతూ ఉంటాం. కానీ ప్రార్థన లేకుండా బ్రతికితే, మన జీవితంలో యోబు లాంటి జీవితం లేకుండా బ్రతికితే అడగకుండానే దేవుడు కంచేస్తాడు. ఆయనకేసిన దేవుడు మనకు వేయడా? ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. యోబుకు ఒక న్యాయం, నాకొక న్యాయమా? కాదు. యోబుకి ఏ న్యాయం చేశాడో మనకి అదే చేస్తాడు. ఎందుకంటే ఆ దేవుడే మన దేవుడు. కాకపోతే ఆయన వ్యక్తిత్వం ప్రతిరోజు ప్రార్థనాపరుడిగా కుటుంబంతో పిల్లలతో కూర్చోబడి చేసే పరిస్థితి. మనమేమో బిజీ షెడ్యూల్ అయిపోయాం. చాలామంది ప్రార్థన ఎక్కడ బ్రదర్ అంటున్నారు. ఒక కుటుంబం గురించి చెప్తాను. ఆ కుటుంబం గురించి మనకు తెలిసిన కుటుంబమే, పేరు చెప్పను నేను, మనకు తెలిసిన కుటుంబమే, మనకు బాగా సఖ్యత కలిగిన కుటుంబమే. ఇప్పుడు చాలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి కుటుంబం. భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలుసు, మళ్ళా చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిన కుటుంబమే. భార్య, భర్త, పిల్లలు అంతా కూడా అల్లకల్లోలం పరిస్థితి. బయటికి తెలియదు, కానీ అల్లకల్లోలంగా జరుగుతున్న పరిస్థితి అది. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే బాధ కలిగింది. ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంటుంది. ఆ సందర్భంలోంచి ఇది తయారు చేశాను ఈ పాఠం. ఎందుకమ్మా సఖ్యత లేకుండా అయిపోయింది? ఎందుకు ఐక్యత లేకుండా అయిపోయింది? ఎందుకు కుటుంబంలో ఈ పరిస్థితి జొరబడింది అంటే, ఎందుకు అంటే కుటుంబ ప్రార్థన లేదన్నయ్య. కుటుంబ ప్రార్థన లేదు. భర్త ఉంటే భార్య ఉండడు, భార్య ఉంటే భర్త ఉండరు, ఇరువురు ఉంటే పిల్లలు ఉండరు. ఇలాంటప్పుడు, ఇలాంటి స్థితిలో నిజంగా జరిగిన సంఘటన అది. గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను నేను. అలా జరుగుతుంటే అనిపించింది కుటుంబ ప్రార్థన లోపం నిజంగా కుటుంబాలను అతలాకుతలం చేసేసింది. కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఈ రోజున కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ చెల్లి రోదన, ఆ చెల్లి వేదన. ఒక భర్త స్థిరంగా ఉండకపోయినా, ఒక భార్య స్థిరంగా ఉండకపోయినా, పిల్లలు స్థిరంగా ఉండకపోయినా ఎంత బాధపడతాం. అలాంటప్పుడు ముందే జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనకు అవకాశం ఇవ్వండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఆ కుటుంబ ప్రార్థన మీకు కంచిలాగా ఉంటుంది. మీ హృదయ అంతరంగాల్లో ఎప్పుడు కూడా చెడుతనం రాకుండా, మిమ్మల్ని పవిత్రపరుస్తూ, మీలో ప్రేమను పుట్టిస్తూ, ఒకరి మధ్య ఒకరు సఖ్యత కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మీ కుటుంబం జీవిస్తారు. అది ఎప్పుడు దూరం చేసుకోకూడదు మనం. నెంబర్ 4, కుటుంబ ప్రార్థన దేవుని జ్ఞాపకంలో ఉన్న కుటుంబంగా ఉంటుంది మన కుటుంబాలు. అమ్మ, దేవుడి జ్ఞాపకాల్లో ఉండడం గొప్ప విషయమేనా? ఎవరు మాట్లాడట్లేదు. దేవుడు మన కుటుంబాన్ని పలానా పేరు చెప్పి రాజుగారి కుటుంబం అండి, అర్జున్ గారి కుటుంబం అండి అన్నారు అనుకో. అంటే దేవుడు ఎక్కడో అచ్యుతాపురం, ఎక్కడ దేవుడు, ఎక్కడ సృష్టి, ఎక్కడ ప్రపంచం. ఈ సృష్టిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని కుటుంబాల మధ్యలో ఒక కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం. అంటే దేవుడు ఆయన జ్ఞాపకాల్లో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబాలు ఉండాలి అంటే ఆ కుటుంబం ఎలా అయి ఉండాలంటే కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబం అయి ఉండాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అనగానే కొర్నేలి అన్న వ్యక్తి మనకు గుర్తొస్తాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మొదటి నుండి చదువుతాను చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరీలో ఉండెను. ఇతను 100 మంది సైనికులకు
అధిపతి, ఒక ఉద్యోగస్తుడు, ఒక ఉద్యోగం చేసేవాడు. ఎందుకంటే రోమా కాలంలో లేదా రోమా ప్రభుత్వంలో ఇతడు ఒక ఉద్యోగస్తుడు. ఇతను ఉద్యోగం ఏంటంటే 100 మంది మీద పెద్ద, 100 మంది సైనికుల మీద పెద్ద ఒక పోస్ట్ ఇచ్చారు. అలాంటి పోస్టులో ఉన్న కొర్నేలి, 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా, అండర్లైన్, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ, ఆ మాట నాకు బాగా నచ్చిన మాట, ఎల్లప్పుడూ ఆమె ఏం చేసేవాడు? దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ అంటే మీరు అనుకోగలరు, మరి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు అడుగుతారు మీరు. ఉద్యోగం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ అన్న మాటకు అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఉదయము సాయంకాలము, అంతకు మించి ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఉద్యోగానికి రాకముందు ఉండుంటాడు, సాయంత్రం ఉద్యోగం అంతా ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండాలి. అంటే సమయం ఎప్పుడు కుదిరినా ప్రార్థనలో ఉండేవాడు. అది కూడా దేవుడు చూస్తాడు. ఒక ఉద్యోగస్తుడు తన సమయాన్ని దేవునికి గడుపుతూ ఎల్లప్పుడూ ఈ మాట పరిశుద్ధాత్ముడు రాయించాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అలాంటి కుటుంబ విషయంలో 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచాడు. దర్శనమందు తేటగా అతనికి కనబడిన దూత వచ్చాడు. 4, అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే దేవుడి జ్ఞాపకాల్లో ఎవరున్నారు? కొర్నేలి ఉన్నాడు. ఒకటే, ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో రాయించాడు. 2వ వచనం చూడండి మరలా, తన ఇంటి వారందరినీ కూర్చోబెట్టుకుంటాడు. అందరినీ కూర్చోబెట్టుకొని ఎప్పుడు ప్రార్థన? ఉదయము అందరూ ఉన్నారు, సాయంకాలం అందరూ ఉన్నారు. సూర్యుడు ఉదయించుట, తూర్పు దిక్కును ఉదయించుట ఎంత వాస్తవమో, పడమటి దిక్కున సూర్యుడు అస్తమించుట ఎంత వాస్తవమో, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగలేని రోజు ఒకటి లేదు అని చెప్పగలగాలి పిల్లలు. ఎదిగిన పిల్లలు ఒక రోజు చెప్తారు, బాబు మీ ఇంట్లో ప్రార్థన, ఏం ప్రార్థన అండి, మా అమ్మ మా నాన్న బిజీగా ఉన్నారండి అనకూడదు. అసలు మా అమ్మ నాన్న ప్రార్థనకి రమ్మని చెప్పిన రోజులు ఎప్పుడున్నాయి, మీకేమైనా జ్ఞాపకం ఉన్నాయా అని అనకూడదు పిల్లలు. అసలు వాళ్ళు ప్రార్థన చేయలేని రోజు ఒకటి లేదు. ప్రతిరోజు పిలుస్తుంటాడు మా నాన్న, ప్రతిరోజు పిలుస్తుంటుంది మా అమ్మ. ఖచ్చితంగా కూర్చోబెట్టగలిగే పరిస్థితి. ఎందుకంటే తూర్పు దిక్కున ఏదమ్మా సూర్యుడు అన్నానా, వాస్తవమే కదా. అస్తమించడం పడమడ వాస్తవమే. అది ఎంత వాస్తవమో మన కుటుంబాల్లో తల్లిదండ్రులు చేసే ఆ కుటుంబ ప్రార్థన ఎలా ఉండాలంటే, ఈ కుటుంబ ప్రార్థన లేని రోజు మా ఇంట్లో ఒక్కటి కూడా లేదు అని చెప్పగలిగే స్థాయి స్థితికి మన తల్లిదండ్రులుగా మన కుటుంబాలు ఎదగాలి. కొర్నేలి దేవుడు జ్ఞాపకాల్లో ఎందుకున్నాడు అంటే, అతడు ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసే, అతని ప్రార్థన దేవుని దూత దిగిపోయాడట. ఈరోజు దిగక్కర్లేదు, దేవుడి జ్ఞాపకాల్లో మీ కుటుంబం ఉంటుంది అంటున్నాను నేను. మీరు ఎల్లప్పుడూ కుటుంబముగా కూర్చొని, భార్యాభర్తలైనా పిల్లలైనా కూర్చొని ప్రార్థన చేయండి. మీ కుటుంబము దేవుడి జ్ఞాపకాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది కొర్నేలి కుటుంబంలో నెరవేరింది. కాబట్టి దేవుని జ్ఞాపకంలో ఉండడానికి కూడా ప్రాముఖ్యమైనది ఏది? కుటుంబ ప్రార్థన ఉన్న కుటుంబాలు దేవుడి జ్ఞాపకాల్లో ఉంటారు. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడి జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఉందంటారా? అందుకే చాలా కుటుంబాలు అసలు దేవుడు జ్ఞాపకం చేసుకునే వారిగా మనం బతుకుతున్నామా, మన జీవితాలు ఉన్నాయా అన్నది ప్రశ్న. చివరిగా, కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలను కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబాలను అపవాది కోల్చలేడమ్మా. ఇది అందరికీ ఇష్టమే. కుటుంబ ప్రార్థన మీలో ఉంటే అపవాది ఎంత ట్రై చేసినా మీ కుటుంబాన్ని కోల్చలేడు, వాడు పడగొట్టలేడు. ఎందుకు? వాడి గురి ఒకటే చెప్పాను కదా మీ అందరికీ, ఏ కుటుంబం బాగున్నా వాడికి నచ్చదు, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళకూడదు. అందుకే చాలామంది మందిరానికి రాకుండా చేస్తాడు. అపవాది సక్సెస్ అవుతాడు. ఎప్పుడైనా మీరు అనుకున్నారేంటి తీర్మానం, నన్ను మందిరానికి దూరం చేసే శక్తి నీకు లేదురా అని అన్నారేంటి అపవాదితోనే? మనమే మానేస్తాం, మనమే దూరం అయిపోతాం. వాడు కల్పిస్తున్న హృదయంలో అన్న విషయం నీకు తెలీదు. వాక్యం వినకుండా నిన్ను దూరం చేస్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్లకుండా దూరం చేస్తున్నాడు, అసలు ప్రార్థన చేసుకోకుండా చేస్తున్నాడు అంటే ఇదంతా అపవాదిక కుట్ర, అపవాదిక కుతంత్రం. ఆ విషయం నువ్వేం చేస్తావంటే నువ్వు మానేస్తుంటావు. నువ్వెన్ని ట్రై చేయు, నన్ను ప్రార్థన ఆపు చూద్దాం అని అనాలి. ఆరాధనకు వెళ్లకుండా చేయి చూద్దాం, చేయలేడు. మీరు స్థిరంగా ఉంటే, మన నిర్ణయాలు స్థిరంగా ఉంటే, మంగళవారం ఆపగలడా, బుధవారం ఆపగలడా, లక్షవారం ఆపగలడా, శుక్రవారం ఆపగలడా? నువ్వు ఆపలేవు. అలా ఉంటే బాబు నీతో ఎందుకురా బాబు, నీకు దూరంగా ఉంటాను అనుకో, నమస్కారం పెట్టాలి మనకి. ఆ వ్యక్తితో పెట్టుకోలేము అన్న స్థాయికి అపవాది పారిపోవాలి నీ దగ్గర నుంచి.
అందుకే ఒక మాట రాస్తుంది యాకోబు రాసిన పత్రికలో, మంచి మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి, అయ్యా నీ ప్రార్థనలో స్థిరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను, ఎన్ని కష్టమైనా ఎంత కష్టమైనా నీ వాక్యం వినకుండా నేను ఎక్కడ దూరం అవ్వను అని మనం నిర్ణయం తీసుకుని మనం తీర్మానం చేసుకుంటే వాడికి మనకు నమస్కారం పెట్టి వాడే పారిపోతాడు. కానీ ట్రై చేస్తాడు అపవాది, ఖచ్చితంగా ట్రై చేస్తాడు. నువ్వు దేవునికి దూరం అవ్వడం కావాలి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు ఎదిగిపోతుంటే భార్యాభర్తలు ప్రేమగా ఉంటే నచ్చదు, భార్యాభర్తలు తల్లిదండ్రుల పిల్లలు సఖ్యతగా ఉంటే నచ్చదు, వాళ్ళు దేవుని మందిరంలో ఎదిగిపోతుంటే నచ్చదు, దేవునికి దూరం అయ్యే వాళ్ళని ఆనందపడుతుంటాడు. అందుకే ఈరోజు ఇక్కడ ఈ మాటలు విన్నటువంటి ఏ భర్తలైనా, ఏ భార్యలైనా, ఏ పిల్లలైనా, అపవాది మీ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమ్మ నాన్న మాట వినకుండా మిమ్మల్ని, భార్య మాట వినకుండా భర్తని, భర్త మాట వినకుండా భార్యని, ఇలా ఎవ్వరూ కూడా మనల్ని కదిలించకుండా ఉండాలి అంటే మనందరం కలిసి ఉండాల్సింది కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబాలను అపవాది కోల్చలేడు. నోవాహు కుటుంబమును ఎందుకు దేవుడు కోల్చలేకపోయాడు, క్షమించండి, అపవాది ఎందుకు కోల్చలేకపోయాడు? నోవాహు చాలా స్ట్రాంగ్. ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి 3 కొడుకులు ఆ తండ్రి మాటకు లోబడ్డి స్ట్రాంగ్గా ఉన్నారు. వచ్చిన కోడలు ఏం చేస్తారు? ఆ కోడలు వచ్చిందండి, మార్చేసిందండి. ఏ కోడలు మార్చగలదు మీ కొడుకు స్థిరంగా ఉంటే కదా? కొడుకు స్థిరంగా ఉంటే కోడలు ఏం చేస్తుంది? కొడుకులో స్టాండర్డ్ లేదు, లేదా కోడల్లో స్టాండర్డ్ లేదు. ఆలోచించండి. నోవాహు మాటకి జవదాటకుండా ఆ కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులు మాటలు చెప్పినట్టు కోడళ్ళు ఉన్నారు. అందుకే జల ప్రళయం నుండి ఏమయ్యారు? ఆ రోజున రక్షింపబడ్డారు. మా మామయ్య భక్తిలో స్ట్రాంగ్, ఆయన చెప్పిన ప్రకారం మేము వెళ్ళిపోతాం ఆ కొడుకులు కూడా అనుకున్నారు, కోడళ్ళు అనుకున్నారు. ఆయన మాటకు జవదాటకూడదు. అది మంచిది. ఈరోజు మన కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు మీకుంటే ఒక భక్తి విధానంలో మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు అతని మాటకు ఎదురు చెప్పకూడదు. అది భర్త అయినా, మామైనా, అత్త అయినా, ఎవరైనా భక్తిలో మనల్ని నడిపిస్తున్నప్పుడు దానికి మనం ముందుకెళ్ళాలి తప్ప దానికి దూరమయ్యే పరిస్థితి ఎప్పుడు ఏ కొడుకు తీసుకోకూడదు, ఏ కోడలు కూడా తెచ్చుకోకూడదు. నాలో స్థిరత్వం ఉంటే మన ఇంటికి వచ్చిన కోడలు ఏం చేయగలదు? చచ్చినట్టు రావాల్సిందే మందిరానికి, చచ్చినట్టు కూర్చోవలసిందే ప్రార్థనకి. నాకు ఇష్టం లేదు, నాకు లేదు అనడానికి అవకాశం లేదు. స్టాండర్డ్గా నువ్వు లేకపోతే వాళ్ళు ఏదైనా ఆడుకుంటారు. ఈ రోజున ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో తప్ప ఇంకేదైనా మన మాట వింటాం, కానీ ప్రార్థన విషయంలో మొండిగా ఉంటే నీ మాట వారే వినాలి. అలా చేసుకోవాలి, అంతే. అలా మనం ఉండగలిగితే దేవుడు ఇష్టపడతాడు. నోవాహు కుటుంబమైన యెహోషువ ఏమన్నారమ్మా? నేనును, మీరు చెప్తారు యెహోషువ 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ స్టాండర్డ్, ఒక నాయకుడు, గొప్ప నాయకుడు. మోషే గారి తర్వాత అంటే తనను తన కుటుంబాన్ని అలా కట్టుకున్నాడు యెహోషువ. ఇశ్రాయేలుకి చెప్పాడు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, మీరు ఎలా బతికితే బతకండి, నేను నా ఇంటి వారును ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థనలో మేము ఉంటాము అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇది యెహోషువ చేసిన తీర్మానం, నోవాహు గారు చేసిన తీర్మానం, కొర్నేలి గారు చేసిన తీర్మానం. మరి ఈరోజు మన కుటుంబాలు 96వ కీర్తన 7వ వచనం చదువుకుని మన ముగింపులోకి వెళ్దాం. 96వ కీర్తన 7వ వచనం. మనిషిగా, భర్తగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడలేదు ఇక్కడ. 96:7లో, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. జనముల కుటుంబములారా అన్నాడు, అంటే కుటుంబాలారా అన్నాడు. కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబాలు అందరూ వస్తే ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. అలాంటి మహిమను దేవుడు కోరుతున్నాడు. అందుకోసం కుటుంబ ప్రార్థన ఇంటికి ఎలాంటిదన్నా పైకప్పు. కుటుంబం ఇంకొకటి, కుటుంబ ప్రార్థన చేసే కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. చెప్పాను కదా మీకు చాలాసార్లు, కుటుంబ ప్రార్థన చేసిన కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే ఎవరినైనా కుటుంబ ప్రార్థన చేసుకునే భార్యాభర్తలు కలిసే ఉంటారు. చూడండి కావాలంటే ఎవరినైనా. ప్రార్థన లేని వారి భార్యాభర్తల గురించి నేను చెప్పలేను, కానీ కుటుంబ ప్రార్థన చేసుకునే ఆ భార్యాభర్త, ఈ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. వివాహాలు అయిన తర్వాత కూడా నీ కొడుకు కోళ్ళు వచ్చిన నీతోనే ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఆ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎప్పుడైతే నడిపిస్తున్నావో ఒక తండ్రిగా, ఇంటికి కోడలు వచ్చినా కూర్చుంటారు.
కూర్చుంటారు. అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో ఉండాలి. అలాంటి సంతోషం, ఆనందము మనందరి కుటుంబాల్లో పొందుకొని మన కుటుంబాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన మన కుటుంబాల్లో జరగాలి. చెప్పింది కదా ఈవిడ చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మదర్ తెరీసా గారు ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఏమన్నది? ఫెయిత్, విశ్వాసము కలిగిస్తుంది. ఆ విశ్వాసంలోంచి ఏం పుడుతుంది? ప్రేమ. ఆ ప్రేమలోంచి ఒకరికి సహాయం చేయాలి, సర్వీస్ చేయాలి అన్న భావన పుడుతుంది. అలా సర్వీస్ చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంది, నాకు చాలా శాంతిగా ఉందని మదర్ తెరీసా యొక్క ఉద్దేశం. అది ఆవిడ ఉద్దేశం. కానీ దేవుని తెలుసుకుంది, దేవుడికి నమ్మకంగా బ్రతికింది, పరిచర్య చేసింది ఆవిడ. అలాంటి దేవుడు మనందరి జీవితాలు ఏం కోరుతుండంటే, దేవుడు నీ కుటుంబంలో సింహాసనం వేసుకుని నివాస స్థలంగా నీకు ఉండాలంటే నువ్వు కుటుంబ ప్రార్థన చేయాలి. మీ కుటుంబాల్లో ప్రేమ, సమాధానము, ఐక్యత, ఆప్యాయత, అనురాగాలు, సఖ్యత ఉండాలంటే మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన నిరంతరము జరగాలి. కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబంలో పిల్లల్లో కానీ, భర్తలో కానీ, భార్యలో కానీ ఒకవేళ చెడుతనం ఉన్నా తొలగిస్తాడు దేవుడు. ప్రార్థన చెడుతనం ఉన్నప్పుడు ప్రార్థనకు రాలేము, ప్రార్థన నోటికి రాదు. కుటుంబ ప్రార్థన చెడుతనము తొలగించి నిన్ను పవిత్రపరిచి ఆఖరికి నీకేమేస్తుంది? నీ కుటుంబానికి కంచె. మా కంచె ఎందుకండి అనుకుంటే ప్రార్థన మానేయండి. లేదు మా పిల్లలకి నాకు కంచె ఉండాలి, కాపుదల భద్రత ఉండాలని మీరు కోరుకుంటే, నేను దేవుడికి అడగకపోయినా నేను ఇలా బ్రతికితే నా కుటుంబానికి దేవుడు, నా పిల్లలకి దేవుడు కంచె వేస్తాడు. నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటే యోబు గారిలాగా. యోబు నిత్యము అలాగూ చేయుచుండినని రాసుంది. కుటుంబ ప్రార్థన దేవుడి జ్ఞాపకంలో ఈరోజు మన కుటుంబాలు ఉండాలి. అచ్యుతాపురంలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము నేను దేవుని జ్ఞాపకంలో ఉండాలి, నా కుటుంబాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా ప్రతిరోజు భర్త లేకపోతే భార్య అందరూ ఉంటే అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలో ఏకీభవించాలి. కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబాలను అపవాది ఏం చేయలేడు, అస్సలు కోల్చలేడమ్మా. భయం అపవాదికి రాలేడు. అందుకోసం కుటుంబ ప్రార్థన మన జీవితంలో అపవాది మీ ఇంటి గడప కూడా దొక్కడు, మీ ఇంటి వైపు కూడా చూడడు. చెప్పాను కదా, అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఈరోజు వాడు పారిపోతున్నాడా లేదా మనం పారిపోతున్నామా? ఈరోజు ప్రార్థన లేకపోతే నీ జీవితం, నీ కుటుంబంలో వాడు భర్త మాట భార్య విన్నవాడు. అందుకే చాలా కుటుంబాల్లో భర్త చెప్తుంటాడు, ఇవి పట్టించుకోదు. అదేంటో అరుస్తున్నాడు కదా, నువ్వేంటమ్మా వెళ్ళు. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడైనా ఉంటేనే కదా జీవితంలో. ప్రార్థనా జీవితం లేదు కనుక ఆ భర్త మాటకు విలువ లేదు, ప్రార్థనా జీవితం లేదు కనుక ఆ భార్య మాటకు నీ దగ్గర విలువ లేదు. ఇద్దరు ఒకరికొకరు విలువలు ఇచ్చుకుని ఆ విలువలు కాపాడుకుంటూ వెళ్ళాలంటే మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితం ఖచ్చితంగా ఉండగలగాలి. అలాంటి కుటుంబ ప్రార్థన ఎప్పుడూ దయచేసి ఏ కుటుంబం కూడా చేయలేకున్న పరిస్థితి ఎవరికీ ఉండకుండా ఖచ్చితంగా పిల్లలు ఒక రోజున చెప్పాలి. అది మంచి సాక్ష్యం అండి. మా అమ్మ నాన్న ప్రార్థన లేని కుటుంబాలు మాకు తెలియదు, ప్రార్థన లేని రోజు మాకు తెలియదు. అలాంటి గొప్ప తల్లిదండ్రులను దేవుడు మాకు ఇచ్చాడు, ఉన్నతంగా మమ్మల్ని నడిపించాడు. అలాంటి పరిస్థితి మన అందరము కలిగి ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.